జంగారెడ్డిగూడెంలో అస్వరపేట రోడ్ నందు సిల్వర్ వర్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ బుధవారం ప్రారంభించారు. స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ వరలక్ష్మి ఆధ్వర్యంలో పలు తరగతి గదులను నాయకులు అధికారుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పలు విభాగాలను డీసీసీబీ మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు కరాటం రాంబాబు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి జట్టు గురునాథరావు, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం లాంటి మెట్ట ప్రాంతంలో సింఫోర్డ్ యూనివర్సిటీ అనుబంధంతో సిల్వర్ వర్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టమని వక్తలు ప్రసంగించారు. సిల్వర్ వర్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చదివే విద్యార్థినులను కేవలం విద్యకే పరిమితం చేయకుండా స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే విధంగా పోటీ పరీక్షలను తట్టుకుని విజయం వైపు పయనించే విధంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయనున్నట్లు కరెస్పాండెంట్ అండ్ డైరెక్టర్ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులను, అధికారులను, అతిథులను శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. జంగారెడ్డిగూడెం సిల్వర్ వర్క్స్ స్కూల్ని ఇవాళ ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు. నాకు అప్పుడు తెలియదు. ఇంత మంచి స్కూల్ని స్థాపించిన నా స్నేహితుడు రాజు గారు కాబట్టి ఇది ఇంకా పబ్లిసిటీ రమేష్ గారు ఇంకా పబ్లిసిటీ చేయవలసిన అవసరం ఉంది. ఇంకా పేరెంట్స్ తక్కువ మంది వచ్చారు. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా పబ్లిసిటీ చేయాలి. ఇలాంటి మంచి స్కూల్ స్థాపించినందుకు మా స్నేహితులు రాజు గారికి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా గొప్పగా ఈ స్కూల్ మా సహకారం ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. అందరికీ ఇవాళ సిల్వర్ వర్క్స్ ఇనాగ్రేషన్కి వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మేము 2009లో మేము అసలు ఇక్కడంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలి, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అకాడమిక్స్ పరంగా మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక 16 సంవత్సరాల నుంచి ఇది మా ప్లాన్. ఫైనల్గా ఇవాళ ఇది ఒక కార్యరూపం దాల్చింది. దానికి మేము వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ నేను 2019లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి టొరంటో వెళ్ళాను. అక్కడ ఆంటారియో కాలేజ్ ఆఫ్ టీచర్స్ అంటే అక్కడ ఒక రెగ్యులేటరీ బాడీ అండి. సో అక్కడ నా కోర్సెస్, నా ఇంటర్నేషనల్ టీచింగ్కి సంబంధించిన కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసి అండ్ ఐఎమ్ అ రిజిస్టర్డ్ మెంబర్. అండ్ మీరు ఆన్లైన్లో ఇఫ్ యూ browse for Ontario College of Teachers and if you search my name in that you can find my name. So I'm with a good standing there. So akkadunna experience tho akkadunna curriculum akkadunna education iyanni ikkada ma Silver Oaks International School lo memu inculcate cheddam anukuntam. So and danni kuda 100% మన పేరెంట్స్కి ఏం ప్రామిస్ చేసామో అది 100% ఫ్రమ్ ద డే 1 స్టార్ట్ అవుతుందండి. అండ్ అదర్ దాన్ ది అకాడమిక్స్ మేము ఇక్కడ extra curricular activities related to be it skating, basketball, cricket. ఇవి మా కరెంట్ ఇయర్లో అకాడమిక్ ఇయర్లో అనుకుంటున్నాం మేము. So by end of this year or maybe by March we will be having these skating rink will be very soon. Skating rink, basketball court as well as cricket nets. Going for other than the sport activities, maaku culturals avanivandi, dance avanivandi, electrocutions avanivandi, we have a very good faculty to create a culture where the kids they are good enough to have a debates, to start debates on the current affairs. So ఇలాంటివన్నీ బేసిక్స్ అన్ని వాటన్నిటి మీద మా దృష్టి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. ఈరోజు చాలా చాలా పర్వదినం. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ వచ్చున్నారు. ఆల్రెడీ పర్సన్స్లో చదివిన పేరెంట్స్ వాళ్ళు చెప్పడం ద్వారా వీళ్ళు కొత్త అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ అని అనుకుంటున్న తరుణంలో పేరెంట్స్ ఈ స్కూల్ పేరు, మేడం పేరు, అలాగే సార్ పేరు మహేష్, వాడు అబ్బాయి, వాడి యొక్క టీచింగ్ కెపాసిటీ కానీ వాటి ఇంప్లిమెంట్ చేసి కొత్త విధానాలు అంటే ప్రస్తుతం జరుగుతున్న విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేస్తే తప్ప మనం ప్రపంచ
స్థాయి పోటీ పడ్డారు. ఒకప్పుడు ఎవరైనా మేము చదువుకునే రోజుల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చిన్న ఉద్యోగం అంటే ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కాదు, కేవలం ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం అయినా బస్సులు రాసుకునే పని వస్తే చాలే, అటువంటి చదువుకోండి అని చెప్పారు. ఆ తర్వాత లేదు మన రాష్ట్రంలో ఏ మూలైన ఉద్యోగం చేసే కెపాసిటీ చదువు నేర్పాలి పిల్లలని. ఆ తర్వాత ఒక దేశం అంటే బొంబాయి కానీ లేదా పక్క చెన్నై ఎవరైనా కెపాసిటీ చదువు నాలెడ్జ్ కావాలి, స్కూల్స్ డెవలప్ అయ్యి విద్యావిధానం మారింది. కానీ ఇప్పుడు ప్రపంచం అంటే ఇప్పుడు మన మహేష్ అంటే స్కూల్ యాజమాన్యం మా బాబు కెనడాలో వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఎంతో మంది ఊరు నుంచి అమెరికా కెనడా ఎంత ఈజీ అయిందంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఈరోజు అమెరికా కూడా మన ఇండియాకి తల వస్తుంది కొన్ని విషయాలు. అంటే మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది తెలివైన పిల్లలందరూ అక్కడ ఉండి కీలకమైన పోస్టులు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇండియా మీద ఏదైనా ఆంక్షలు విధిస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. వాళ్ళు ఏదైనా స్ట్రైక్ చేస్తే ఇండియన్స్ అన్న స్థితికి వెళ్ళారంటే ఇక్కడ పిల్లలకు చదువుతున్న విద్యా విధానంలో నెమ్మదిగా మార్పులు తీసుకొస్తూ వరల్డ్ లెవెల్ అప్డేషన్ చేసుకుంటూ అటు యాజమాన్యాలు కానీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆకర్షిస్తూ రావడం అని ఈ రోజున ప్రపంచాన్ని శాసించే స్థితికి ఇండియన్స్ వెళ్ళారు. అందులో మన సౌత్ ఇండియన్స్ ఇంకా ఎక్కువ మంది, తమిళనాడు ఫస్ట్ వస్తుంది, తర్వాత మన ఆంధ్ర కేరళ వాడు. చెప్పగా ఈ సిల్వర్ వర్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దీంతో నేను ట్రావెల్ చేశాను. రాజు గారు ఇలా పెడదాం అనుకుంటున్నాను, మేడం ఇలా పెడదాం అనుకుంటున్నాను అన్న రోజు నుంచి నాకు ప్రతి స్టెప్ తెలుసు. ఎంత కష్టపడ్డారు, ఎంత తప్పించారు అనేది నా కళ్ళతో నేను చూశాను. చాలా ఫైట్ చేశారు ఈ స్కూల్ పెట్టడానికి, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ఫ్రెండ్ రావడం జరిగింది. ఈ రోజు ఇలా ఈ స్కూల్ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ జంగారెడ్డి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. నేను సెక్రటరీ చేశాను, ఇప్పుడు ట్రెజరర్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మేడం ఈ డెసిషన్ తీసుకున్నామని ఫస్ట్ నన్ను అడిగింది శంకుస్థాపన రోజు, కళ్యాణ్ వాట్ ఈస్ యువర్ డెసిషన్ అబౌట్ ది స్కూల్ అని. మేడం ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు, కానీ స్టాండర్డ్స్ అనేవి జంగారెడ్డిగూడెంలో నేను చూసింది, నేను 10 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. నేను చూసింది ఏంటంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి ఎక్కడ కూడా కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి. మేడం చెప్పింది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే మేడంకి స్టాండర్డ్స్ అనేవి రెగ్యులర్గా మెయింటైన్ చేయండి, అడ్మిషన్స్ అనేవి వాటికి అయ్యే వస్తాయి. ప్యాషన్ అనేది చేయాలని ఈ స్కూల్ కూడా అంటే చాలామంది డబ్బులు వస్తాయని హైదరాబాద్ రాజమండ్రి అలాగా వీళ్ళు జంగారెడ్డి కూడా నమ్ముకొని అలాగా ఇక్కడ ప్యాషన్తో పెట్టారు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. Thank you so much, sir, for such inspirational words.